వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎంత మన పార్టీ క్రమశిక్షణ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనేనని చెప్పి ఈ సమావేశం మాధ్యమంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎప్పుడు స్వలాభాపేక్ష అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఆశించలేదు. పార్టీకి సంబంధించినటువంటి ఏ నిర్ణయం అయినా సరే మధుకర్ గారు ఉన్నారు, వారితో చర్చించేదాన్ని. కొన్ని నిర్ణయాలు నాకు అంత రుచించకపోయినా కూడా పార్టీకి సంబంధించింది కాబట్టి పారదర్శకతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి విషయం కూడా వారితో చర్చించి నిర్ణయం నేను తీసుకునేదాన్ని. అంటే ఇక్కడ పార్టీకి మంచి చేకూర్చాలి, లాభం చేకూర్చాలి అనేటువంటి భావన తప్పించి నా ఈ 2 సంవత్సరాల ప్రస్థానంలో వేరే ఆలోచనకి తావు లేదు అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అనేకులు అనేక విధాలుగా కూడా మాట్లాడారు, అయినా కూడా వాటిని పక్కన పెడుతూ ఖచ్చితంగా పార్టీ ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళడం జరిగింది. అది కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తలు మీ అందరి సహకారంతో. ఇవాళ బాధ్యతలు మాధవ్ గారికి అప్పగించడం జరిగింది. మాధవ్ గారు కూడా రాబోయే కాలంలో కార్యకర్తల యొక్క మనోభావాలకి అనుగుణంగా ముందుకు వెళతారు అని చెప్పి నేను భావిస్తున్నాను. వారికి కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. పార్టీ యొక్క సంస్థాగత పరమైనటువంటి అంశాల పట్ల వారి తండ్రి గారితో అడుగు కలిపి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన సంస్థాగత పరమైనటువంటి విషయాల మీద ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగానే వారు ముందుకు వెళ్తారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే విశ్వాసం నా పట్ల కనబరిచి నాకు బాధ్యతలు ఇచ్చారు. ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం మీదే దృష్టి కేంద్రీకరించుతూ ముందుకు వెళ్ళారు. ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం, పొత్తులో ముందుకు వెళ్తున్నాం కనుక పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి మనకుంటుంది. అయితే ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మన పార్టీని ఏ విధంగా మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కార్యకర్తలందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ, నాయకులందరూ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఈ బాధ్యతలు ఈ 2 సంవత్సరాల కాలం రాష్ట్ర రథసారథిగా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా నాకు సహకారాన్ని అందించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అధ్యక్షురాలుగా లేకపోవచ్చు కానీ నా దగ్గర ఉన్నటువంటి గొప్ప పదవి, నాకు దూరం చేయలేనటువంటి పదవి కార్యకర్త. కనుక మీ అందరితో పాటుగా, మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించినాడు చెప్పినటువంటి మాట, నేను ఇక్కడ వేదిక మీద ఉండేటువంటి కాలం తాత్కాలికం. అది 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. ఆ తరువాత నేను వేదిక నుండి దిగి కూర్చోవలసింది మీ మధ్యనే. మీ మధ్య నేను కూర్చున్నటువంటి సందర్భంలో మీరు ఏదైతే ప్రేమ అభిమానం నా పట్ల కనబరుస్తూ వచ్చారో, అధ్యక్షురాలు అయిన తర్వాత నాలోకి అహంకారం రాకుండా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మీరందరూ నేను కిందకి దిగి వచ్చినప్పుడు నన్ను అదే ప్రేమ గౌరవంతో చూస్తారు అని చెప్పి ఆనాడు నేను చెప్పినటువంటి మాట. మరి దానికి అనుగుణంగానే ఎప్పుడు కూడా కార్యకర్తకి నేను అందుబాటులో లేకుండా లేను. ఎవరైనా సరే కార్యకర్త నేను ఆఫీస్లో ఉన్నానంటే స్వేచ్ఛగా నా దగ్గరికి వచ్చి మాట్లాడు కాదు పోట్లాడేటువంటి అవకాశం కూడా కార్యకర్తలకు ఉండేది. కనుక
నేను ఇందాక అన్నట్లుగా నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే గొప్ప పదవి ఉందో కార్యకర్త, ఆ పదవికి న్యాయం చేసే దిశగా నేను ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ, మాధవ్ గారికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. For latest updates on India Pakistan, download our TV Live app